చెప్పారు కదా మాకు ఏమేమి వచ్చినాయని. ఎక్కువ శాతం మాకు సోషల్ మీడియా నుంచి అంటే స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, చిన్నపిల్లలే స్కూల్ పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల కేసులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మేము మీకు ఎక్కువ చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఫోన్ ఇప్పిస్తాం మనం పేరెంట్స్. ఆ ఫోన్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వాడుతున్నారు, ఎవరికి మెసేజ్ పెడుతున్నారు. మాకు మొన్ననే కంప్లైంట్ వచ్చింది. అమ్మాయి నైట్ 12కి కాల్ మాట్లాడుతుంది, మెసేజ్ చేస్తుందంట. మదర్కి నిద్ర వస్తుందని నిద్రపోదు. అమ్మ చూసుకోవట్లేదు పిల్ల ఏం చేస్తుందని, నిద్రపోతుందంట. అమ్మకి నిద్ర వస్తుందంట. ఆ పిల్ల ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుందని చూడట్లేదు అంట. మాకు మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటే ఒక కంప్లైంట్ వచ్చింది. 9th క్లాస్ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ వాడుతుంది. అంటే డీపీ పెడతారు కదా నార్మల్గా, ఒక మంచి కంపెనీ మేనేజర్ లెక్క డీపీ పెట్టింది. హెయిర్ స్టైల్ అంతా పెట్టి ఏం చెప్పిందంటే హెయిర్ స్టైల్ మేడంకి తెలుసుండొచ్చు, మేడం హెయిర్ స్టైల్ బాగుందని ఒక కేసు వచ్చింది. హెయిర్ స్టైల్ బాగుందని అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. చాటింగ్ జరిగింది, ఇద్దరి మధ్య మంచిగా మాట్లాడుకున్నారు. ఆ అబ్బాయి నల్గొండలో మెకానిక్. కానీ అతను ఏం చేసిందంటే అమ్మాయికి ఒక మేనేజర్ లెక్క నేను ఇంత సంపాదిస్తున్న ₹1,00,000 నా శాలరీ అని చెప్పి బిల్డప్ ఇచ్చి వచ్చి నల్గొండ నుంచి ఇంటికి వచ్చింది. ఫస్ట్ కలవడానికి అమ్మాయిని నేను కలవాలనుకుంటున్నా, మాట్లాడాలనుకుంటున్నా, నువ్వు ఎట్లా ఉన్నావో చూడాలనుకుంటున్నా, నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి వచ్చింది. వచ్చినాక గిఫ్ట్ ఇచ్చింది, మంచిగా మాట్లాడి. అంటే ఫస్ట్ టైం ఎట్లా అంటే నమ్మించడానికి మంచిగా మాట్లాడిన, మంచిగా బిహేవ్ చేసినాక అమ్మాయి నమ్మింది. వాడిని నమ్మి వెళ్ళిపోయిన అబ్బాయి మళ్ళీ ఏమైంది, ఇంకొకసారి మా ఫ్రెండ్ బర్త్డే ఉందని వచ్చింది. బర్త్డేకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా బిహేవ్ చేసింది కదా, ఎవరైనా నమ్మిపోతారు. అమ్మాయి కూడా నమ్మిపోయింది. వెళ్ళినాక బర్త్డే పార్టీస్లో అంటే కూల్ డ్రింక్స్, కేక్స్ ఇస్తారు. అందులో మంది కలిపిన్నాను, తాగింది అమ్మాయి. తర్వాత ఏం జరిగిందో అమ్మాయికి తెలియదు. అమ్మాయి మంచి చదువుకుంటున్న అమ్మాయి కొన్ని రోజులకి డల్ అయిపోతుంది. మదర్కి ఫాదర్కి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు అమ్మాయి ఇలా తయారవుతుంది. హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మాయి గర్భవతిగా తెలిసింది. 9వ తరగతి. ఆమెకి ఏం చేయలేదు, తప్పేం లేదు. మళ్ళీ భరోసాకు తీసుకొచ్చారు. అబ్బాయి మీద కేసు అయింది, అమ్మాయిని రూమ్లో పెట్టారు. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం ఫోన్లో ఏం చేస్తున్నారు, పెద్దలుగా మీ బాధ్యత. పిల్లలు మీరు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మనకి ఇప్పుడు అవసరం లేదండి. మనకి చదువు ఇంపార్టెంట్. మనం చదువుకుంటేనే మన లైఫ్ ఏదైనా ఫర్దర్గా మంచిగా ఉండేది. మనం చదువుకోకుండా ఇలాంటి పనులు చేస్తే ఫస్ట్ పరువు పోయేది మన అమ్మా నాన్న. మన అమ్మా నాన్న పరువు పోతే మన పరువు పోయినట్టే. కాబట్టి మనం మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి. టార్గెట్ చేయాల్సిన మగపిల్లల్ని కూడా ఎక్కువ టార్గెట్ అంటే ఏంటి, వాళ్ళు నడవడిక, వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా ఆడపిల్లలు కూడా డీపీలు అందంగా పెట్టుకుంటారు. సరేనా? చెప్పింది కదా, మీ బాడీ అంతా మార్చేస్తారు, మీ ఫేస్ ఉంటుంది అది మీ ఇంట్లో చెప్తాను, బెదిరిస్తారు. అవునా? ఇప్పటివరకు మనము అట్లీస్ట్ ఇక్కడికి వచ్చే తల్లులు, పిల్లలు సోషల్ మీడియాలోకి పోకండి. ఇప్పుడు మనకి గాయత్రి మాట్లాడుతున్నాం. నా పేరు గాయత్రి. నేను మాన్సి ఇంకా రావ్య. హాయ్, మేమందరం సైకాలజిస్ట్ అనమాట. మేము పాస్ పర్స్పెక్టివ్ కానీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. మేము మాది బేగంపేట ఉంటుంది అనమాట. సో ఈరోజు టీనేజ్ గర్ల్స్ చేంజెస్ ఏమున్నాయో, యువతి టైం చేంజెస్ ఏమున్నాయో దాని గురించి కదా. ఇంకోటి ఏంటంటే తెలుగు మంచిగా రాదు, ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది. టీనేజర్స్ ఉండేటప్పుడు గర్ల్స్కి ఎన్నో చేంజెస్ ఉంటాయి. బాడీలో ఫిజికల్ చేంజెస్ ఉంటాయి, ఎమోషనల్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ఇంకెట్లుంటుంది, అది చేంజెస్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, అట్రాక్షన్ లాగా కూడా అనిపిస్తుంది అందరూ మాట్లాడినప్పుడు. ఇంకా ఏంటంటే ఎట్లా క్యూరియాసిటీ కూడా అనిపిస్తుంది, క్వశ్చన్స్ అనిపిస్తాయి. ఎందుకు ఇట్లా అవుతుంది, నాకు నా ఫ్రెండ్స్కి ఎందుకు ఇట్లా అవుతుంది, పీరియడ్స్ గురించి కానీ దేని గురించి అయినా క్వశ్చన్స్ అనిపిస్తాయి. కానీ ఈ క్వశ్చన్స్ గురించి
ఏంటంటే చాలా భయం కానీ సిగ్గుగా ఉంటుంది ఇట్లా మాట్లాడుకోవడం, అంటే మమ్మీతో మాట్లాడుకోవడం కానీ దాని గురించి సిగ్గుగా అనిపిస్తుంది కదా. సో ఆ సిగ్గు వల్ల ఏమవుతుందంటే ఇంకా పెద్ద డేంజర్ అది చెప్పాలంటే. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. ఇప్పుడు నాకు తెలియదు నేను మమ్మీతో మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే మా ఇంట్లో అడల్ట్స్తో మాట్లాడలేకపోతున్నాను అంటే నేను వెళ్ళిన ఫ్రెండ్స్తో అడుగుతాను, నా ఏజ్ ఫ్రెండ్స్తో. వాళ్ళకు కూడా తెలియకపోతే ఇంకా లేకపోతే ఫోన్లో కానీ టీవీలో కానీ చూసి నేను అట్లా తెలుసుకుంటాం. సో అది రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది అన్నమాట. సో ఒక కాన్ఫిడెన్స్, ఒక క్లారిటీ, మన ఓన్ బాడీ గురించి కాన్ఫిడెన్స్, క్లారిటీ, మీరు చెప్పినట్టు మన ఓన్ బాడీ మీద హక్కు ఉండడం కూడా ఉండాలంటే మనం అందరం కలిసి ఇట్లా మాట్లాడుకోవాలి. మన మదర్తో కానీ, మదర్స్ టుగెదర్ కానీ, లేకపోతే మాతో కానీ వచ్చి మాట్లాడండి. ఇంకా మదర్ కూడా ఎట్లా అంటే ఫస్ట్ వినండి, తిట్టడం కాకుండా సపోర్టివ్గా వినండి, ఏం జరుగుతుంది అని అడగండి. చేంజెస్ ఇట్లా టీనేజ్లో ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ క్వశ్చన్ గురించి కూడా వినండి. ఇంకా వాళ్ళ ఎమోషన్స్ గురించి చెప్తే అది కూడా వినండి. ఇంకా వాళ్ళకి సేఫ్టీ అంటే ఏంటి అని కూడా నేర్పించండి. అండ్ వస్తూ ఉంటాం ఇక్కడ, వన్స్ అది వస్తూ ఉంటాం. త్వరలో మేము ఇక్కడ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మీరు 1-on-1 కౌన్సిలింగ్కి కూడా రావాలి. మాతో మాట్లాడుకోండి, మేమేం జడ్జ్ చేయము ఏంటి, మేమేం తిట్టాము, మేమేం చెప్పాం కాబట్టి ఏమైనా వచ్చి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.